వెల్కమ్ టు శశివర యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్, షేర్ అండ్ కమెంట్. ఈరోజు మనం తయారు చేయబోయే రెసిపీ ఎంతో ఈజీ అండ్ టేస్టీగా ఉండే సూజీ రవ్వ కేక్. దీనికి ఎటువంటి ఓవెన్ అవసరం లేదు. దీనికి కావలసిన ఇంగ్రీడియంట్స్: సూజీ రవ్వ 3/4 కప్, షుగర్ పౌడర్ 3/4 కప్, మిల్క్ 1 కప్, వెనిలా ఎసెన్స్ 1 టీ స్పూన్, బేకింగ్ పౌడర్ 1 టీ స్పూన్, బేకింగ్ సోడా 1/4 టీ స్పూన్, ఆయిల్ 1/4 కప్. సూజీ రవ్వని గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. మనం 1 కప్పు మిల్క్ ని బాయిల్ చేసుకొని అది రూమ్ టెంపరేచర్ లో చల్లారనివ్వాలి. గోరువెచ్చగా ఉన్న మిల్క్ ని 1/2 కప్ తీసుకొని అందులో గ్రైండ్ చేసిన 3/4 కప్ సూజీ రవ్వని యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకొని కలుపుకొని 1 గంట పాటు పక్కన పెట్టుకోవాలి. ఒక గంట తరువాత మనకి మిల్క్ అంతా సూజీ రవ్వ పీల్చుకుంటుంది. ఇప్పుడు వేరొక బౌల్ తీసుకొని అందులో 2 గుడ్లని పగలగొట్టి వేసుకొని ఇలా బీట్ చేసుకోవాలి. ఇలా బీట్ చేసిన తర్వాత ఇందులో 3/4 కప్ షుగర్ పౌడర్ ని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసి ఇలా బాగా బీట్ చేసుకోవాలి. తర్వాత ఇందులో బేకింగ్ పౌడర్ 1 టీ స్పూన్, బేకింగ్ సోడా 1/4 టీ స్పూన్, ఎసెన్స్ 1 టీ స్పూన్ యాడ్ చేసుకోవాలి. తరువాత ఇందులో 1/4 కప్ ఆయిల్ ని యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసిన తరువాత వీడియోలో చూపించిన విధంగా బీట్ చేసుకోవాలి. ఇలా మనం బాగా బీట్ చేసిన తరువాత మనం ముందుగా మిల్క్లో నానబెట్టిన సూజీ రవ్వని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత వీడియోలో చూపించిన విధంగా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కలుపుకోవాలి. ఇప్పుడు కేక్ టిన్ తీసుకొని అందులో బటర్ పేపర్ వేసుకొని ఈ బ్యాటర్ని అందులో యాడ్ చేసుకొని ట్యాప్ చేసుకోవాలి. ఏమైనా ఎయిర్ బబుల్స్ ఉంటే పోతాయి. ఇప్పుడు మనం ముందుగా ఒక గిన్నెని తీసుకొని 10 మినిట్స్ ప్రీ హీట్ చేసుకొని అందులో ఈ టిన్ని పెట్టుకోవాలి. ఇలా 30 మినిట్స్ బేక్ చేసుకోవాలి. రూమ్ టెంపరేచర్లో చల్లారిన తర్వాత కేక్ని అన్మౌల్డ్ చేసుకోవాలి. చూసారా, మనకి ఎంతో ఈజీగా అండ్ టేస్టీగా ఉండే సూజీ రవ్వ కేక్ రెడీ అయిపోయింది. మనకి ఎంతో ఈజీగా అండ్ టేస్టీగా ఉండే సూజీ రవ్వ కేక్ రెడీ అయిపోయింది. ఎటువంటి ఓవెన్ లేకుండా మనం రెడీ చేసుకున్నాము. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.